హలో గాయ్స్, ఒకప్పుడు కేజీఎఫ్ అండ్ ఇప్పుడు సలారు, ఇప్పుడు అప్కమింగ్ ఎన్టీఆర్ నీల్ అనమాట. సో అతని గురించి ఎవరో నేను చెప్పనక్కర్లేదు. ప్రశాంత్ నీల్ తమిళ చూసి వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఆయన పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, ఆయన కూడా కష్టాలు పడ్డారని మీకు తెలుసా తెలీదా అనేది కింద కమెంట్ చేయండి. సో కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆయన పడ్డ కష్టాల గురించి అయితే చెప్తా. ఫస్ట్ అయితే ఆయన సినిమాలకి రావాలని అనుకున్నారు డైరెక్టర్ అని. సో ఫిలిం స్కూల్కి వెళ్ళారట, ఫిలిం స్కూల్లో జాయిన్ అయిదామని చెప్పేసి. సో ఫిలిం స్కూల్లో డిగ్రీ అడిగారట. సో ఆయనకు అనిపించిందరట, డిగ్రీకి ఫిలిం స్కూల్కి సంబంధం ఏంటి, ఫిలిం మేకింగ్కి డిగ్రీకి సంబంధం ఏంటిది అని చెప్పేసి. అక్కడ కొత్తగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు పోతావు, ఒక కొత్త ప్లేస్ పోతావు, అక్కడ కొత్త విషయాలు నేర్చుకుంటావు కాబట్టి క్వాలిఫికేషన్ ఎందుకు అని చెప్పేసి ఆయనకి అనిపించిందరట. నాకు కూడా అదే అనిపించింది. ఫిలిం మేకింగ్కి డిగ్రీకి సంబంధం ఏంటి, అది గత క్వాలిఫికేషన్ పెట్టాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ వదిల గారు ఉన్నారు, ఆయన సర్టిఫికేట్సే కాల్ చేసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ఆయన పెద్ద ఒక మాస్ డైరెక్టర్ కాలేదా. సో అది కూడా అంతే అండి. సో ఇప్పుడు ప్రశాంత్ నీలే కాలేదా, అంతదాకా ఎందుకు. సో అది అన్నమాట. అండ్ అతని ఎలివేషన్స్కి ఒక సీక్రెట్ విషయం అయితే చెప్పారనమాట, మత్తు. సో మందాగి సీన్స్ అయితే రాస్తారట. సో ఆ సీన్స్ బ్లాస్ట్ అయిపోతాయి, థియేటర్ బ్లాస్ట్ ఉంటాయి అనమాట. అదంతా మనందరికీ తెలుసు. అండ్ ఫస్ట్ అయితే అతను శ్రీమురళి అయితే వాళ్ళ బావకి చెప్పారట. సో ఇట్లా నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా అని చెప్తే సరే ఓకే అని చెప్పేసి చెప్పారట. సో హీరో ఆయన కాబట్టి ఎట్లాగో సో ఒక మూవీ తీద్దామని చెప్పేసి ఆయన కథ రాసుకున్నారట. సో ఆ కథ లవ్ స్టోరీ అయిందట. సో ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్లో ఒక రూమ్లో శ్రీమురళి కూర్చున్నప్పుడు ప్రశాంత్ నీల్ ఆయన చూసారట. అరే ఈ సీరియస్ లుక్ ఏదో బాగున్నది, ఇతని కోసం లవ్ స్టోరీ కాదు, ఏదో ఇంకేదో చేయాలని చెప్పేసి యాక్షన్ మూవీ రాశారు. సో ఆ మూవీ ఉగ్రం అన్నమాట. సో ఆ ఉగ్రం వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఉగ్రం. సో దాని గురించి అయితే చెప్పారనమాట. ఫస్ట్ అయితే ఒక యాక్షన్ సీక్వెన్స్ తోటి స్టార్టింగే యాక్షన్ సీక్వెన్స్ తోటి పోయారట. అంటే డైరెక్టింగ్కి అతనికి ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. ప్రశాంత్ నీల్ గారికి ఎవరి కింద వర్క్ చేయలేదు, ఏ ఫిల్మింగ్ స్కూల్లో అయితే చదువుకోలేదు. డైరెక్ట్గా జస్ట్ మీద తెలుసుకొని డైరెక్ట్ మూవీ తీద్దామని చెప్పేసి ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ తోటి వెళ్ళారట. సో ప్రతిదీ రీషూట్ చేస్తున్నారట. సో దాని గురించి మాట్లాడదా. సో ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కరెక్ట్ లేదట, బడ్జెట్ కరెక్ట్ లేదట, ప్రొడ్యూసర్ కరెక్ట్ లేదట, డిఓపి కరెక్ట్ లేదట. సో ఇవన్నీ ఇన్కరెక్ట్ ఉన్నాయట. సో 50% మూవీ మొత్తం చూసిన తర్వాత తనకు అనిపించిందరట 50% మళ్ళీ రీషూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నారట. సో దానికి బస్రూరు ఆ మ్యూజిక్ డైరెక్టర్ని చేంజ్ చేస్తారు, రవి బస్రూర్ వచ్చారు, డిఓపిని చేంజ్ చేస్తారు, భువన్ గౌడ వచ్చారు, అండ్ కొత్త ప్రొడ్యూసర్ని కనుక్కున్నారనమాట. సో ఆఫ్టర్ షూటింగ్ తర్వాత ఈ మూవీని ఉగ్రం మూవీని షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలీజ్కి అయితే ఉన్నది. సో ఆ రిలీజ్కి ఉన్న టైంలో ఏ ప్రొడ్యూసర్ కూడా ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఆ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే ముందుకు రాలేదు. సో దాంతో ప్రశాంత్ నీల్గా అందరూ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే చేతులు ఎత్తేస్తారు అనమాట. సో దాంతో ప్రశాంత్ నీల్ కనిపించిందనట, ఎట్లా ఇంత దూరం వచ్చా కదా ఇల్లు అమ్ముదామని చెప్పేసి ఇల్లు అమ్మేస్తారట. సో ఒక మూవీ కోసం ప్యాషన్ ఇల్లు అమ్మేస్తే సో వాటి ఆ మూవీ ఫ్లాప్ అయి ఉంటే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. వెరీ రిస్క్ అండి, అంత రిస్క్ ఉన్నారు కాబట్టి ఇవాళ ఆయన అంత గొప్ప వ్యక్తి అయ్యారనమాట. అండ్ దాని తర్వాత ఆ మూవీ అయితే సూపర్ హిట్ అయింది, ఆడియన్స్ నుంచి ఒక మంచి అప్రిసియేషన్ అయితే వచ్చిందనమాట. అండ్ దాని తర్వాత కేజీఎఫ్ తోటే మనకు అందరికీ పరిచయం అనమాట. ఒక ఊపేసింది అనమాట కేజీఎఫ్ అయితే ఇండియాని. సో ఫస్ట్ సీను విజయ్ కరకుందర్ గారికి నరేట్ చేశారట. సో ఫస్ట్ సీన్ నరేట్ చేసేతో ప్రొడ్యూసర్ అయితే ఓకే చెప్పేశాడు. ఆ సీన్ ఏదో కాదు, ఆండ్రస్ దాని గురించి ఇంతసేపు కూడా ఒక వీడియో చేశా చూడండి. అదే రాఖీ దగ్గరికి వస్తారు కదా ఆండ్రస్ గరుడు అని చెప్పమని చెప్పేసి ఆ సీన్ ఒక్కటి నరేట్ చేసేతో ప్రొడ్యూసర్ అయితే ఓకే చెప్పేశారట మూవీకి. అండ్ యశ్ హీరోగా అండ్ కన్నడ రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది. కేజీఎఫ్ Chapter 1 రిలీజ్ అయితే ఇండియాని ఒక షేక్ చేసేసింది. ఏం డైరెక్టర్ అవ్వవు, ఇంత కల్చర్ డైరెక్టర్ అన్నట్టుగా అనిపించింది ఒక్కొక్కరికి. అండ్ కేజీఎఫ్ 2 రిలీజ్ అయింది, 1000 crores మార్క్ని అయితే రీచ్ అయింది. సెకండ్ 1000 crores మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే ఇండియా వైడ్ చెప్తున్నాను, దంగల్ ఇంక్లూడ్ చేయకండి ఇందులో. అండ్ 1250 కోట్ల దాకా మూవీ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సెకండ్ ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పుకోవచ్చు. టిల్ డేటు ఇప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్వెల్ అని చెప్పుకోవచ్చు బాహుబలి 2 తర్వాత. అండ్ ఆల్ ఇండియా కాదు, ఈసారి ఎక్కువనే షేక్ అయింది అనమాట. అండ్ టీజర్ రికార్డ్ అయితే దాదాపు 295 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సలార్ విషయానికి వస్తే అందరికల్లా అయితే సలార్ మీద పడ్డాయి అనమాట. రాజమౌళి గారు సలార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ
ఆఫ్టర్ KGF 1 KGF 2 బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రతి ఒక్క హీరో కూడా ప్రశాంత్ నీల్తో వర్క్ చేయాలని అనుకున్నారు. దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్. ఎవ్వరు కూడా ఈ డైరెక్టర్ తోటి ఏంది వర్క్ చేయాలని కాదు, ఈ డైరెక్టర్ ఖచ్చితంగా మనం వర్క్ చేయాలన్నట్టుగా ప్రతి ఒక్క హీరో కనిపించిందట. ఇది రాజమౌళి గారే చెప్పారు. సో అంతకన్నా ప్రశాంత్ నీల్ గారికి అయితే బెస్ట్ అప్రిషియేషన్ అయితే రాదనమాట. అండ్ సలార్ అయితే ఇక వరల్డ్ని షేక్ చేసింది అనమాట. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సలార్కు ఉన్న రిపీటెడ్ వాల్యూస్ అయితే ఏ మూవీకి కూడా లేవు అనమాట. పీక్స్ అంటే పీక్స్ ఉంటుంది సలార్ రిపీటెడ్ వాల్యూస్. సో అంత ముందు కూడా KGF చాప్టర్ 1లో శృతి సీన్ హ్యామర్ ఫైట్ ఉంటుంది. సో దీని తర్వాత దానికి ఉన్నంత హైయెస్ట్ రిపీటెడ్ వాల్యూస్ అంటే ఆ సీన్కి అనమాట. అండ్ ఇప్పుడు అందరికల్లా అయితే NTR డ్రాగన్ మీద పడ్డాయి అనమాట. సో డ్రాగన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనమాట. హైప్ అయితే మామూలుగా లేదు. కనీసం ఒక టైటిల్ కూడా రాలేదు. ఇంకా హైప్ అయితే పెరిగిపోయింది అనమాట. జస్ట్ ఒక లుక్ ఎప్పుడో రిలీజ్ చేశారు. షూటింగ్ అయితే నడుస్తూనే ఉన్నది ప్రజెంట్. దీని గురించి ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో NTR నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్తున్నారు అనమాట. సో KGF నార్మల్గా తీశాడు, ఉగ్రం నార్మల్గా తీశాడు, అండ్ ఇది వచ్చేసి సలార్ నార్మల్గా. అంటే తన దృష్టిలో ఇవి నార్మల్ మూవీస్. ఐ వాజ్ డిసప్పాయింటెడ్ అని చెప్పాడు. ఇవన్నీ రిలీజ్కి ముందు నేను లిటిల్ బిట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఉన్నా అని చెప్పేసి చెప్పింది అనమాట. ఈ NTR నీల్ మాత్రం అట్లా కాదు, బడ్జెట్ ఎక్కడికి వెళ్ళిపోతుందట. సో ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ సలారు మళ్ళీ తీయడానికి గల రీజన్ కూడా చెప్పాడు అనమాట. సలార్ మూవీ ఎందుకు తీసినావు అని అడిగితే అంటే ఉగ్రం చాలా మంది రీమేక్ అని అన్నారు, ఉగ్రం రీమేక్ అని అన్నారు. యాక్చువల్లీ రీమేక్ అని చెప్పేసి ప్రశాంత్ నీల్ గారు కూడా చెప్పారు. బట్ ఆయన చాలా చేంజెస్ చేస్తాడు. అక్కడ ట్రైబ్స్ని యాడ్ చేశారు, ఆ వరల్డ్ బిల్డింగ్ చేశాడు. సో లైన్ ఏంటిదంటే 2 బెస్ట్ ఫ్రెండ్స్ హౌ దే బికమ్ ఎనిమీస్ ఈచ్ అదర్. సో అది ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు బద్ద శత్రువులు ఎట్లా మారాడు అనేది సలార్ కథ. సో అంత మంచి స్టోరీ లైన్ని నేను 2014 ఉగ్రం తీసినప్పుడు చూసారు. మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఎక్కువ మందికి రీచ్ కాలేదు మూవీ, ఎక్కువ రోజులు కూడా ఆడలేదు, ఎక్కువ మందికి అయితే రీచ్ కాలేదు. సో అది నా ప్రాబ్లం. ఇప్పుడైతే నేను ఎంత అడిగినా కూడా ప్రొడ్యూసర్స్ అయితే పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో నేను వాళ్ళని థియేటర్స్లోకి రప్పిస్తున్నాను. సో నేను ఒక కొత్త ప్రోడక్ట్ని అయితే క్రియేట్ చేయగలిగాను. సో అందుకనే నేను సలహా తీశాను అని చెప్పేసి చెప్పింది అనమాట. అండ్ 2 పార్ట్స్గా ఎందుకు డివైడ్ చేశారు అంటే బాహుబలి 2 చూసుకున్నట్లయితే 5 క్యారెక్టర్స్ ఏమో ఉంటాయి. బలాలదేవ, అమరేంద్ర బాహుబలి, శివగామి, కట్టప్ప అండ్ అనుష్క క్యారెక్టర్ ఉంటుంది చూసిలా, దేవసేన అనుకుంటా. సో ఈ 5 క్యారెక్టర్స్ తోటే అంత హ్యూజ్ డ్రామా క్రియేట్ చేయగలిగాడు SS రాజమౌళి. నేను కూడా ఈ మూవీ తోటి అంత పెద్ద హ్యూజ్ డ్రామా అయితే క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. సో అందుకనే ఆ రీజన్ తోటే నేను సలార్ 2 పార్ట్స్గానైతే డివైడ్ చేశానని అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎందుకు అంత ప్యాషన్ అని చెప్పేసి అడిగిళ్ళు అనమాట. ఫిలిం అంటే ఎందుకో, మూవీ అంటే ఎందుకో ఇంత ప్యాషన్తో తీశారు కదా అని అంటే, ప్యాషన్ ఎప్పుడో చచ్చిపోయింది. నా ఫస్ట్ మూవీ అప్పుడే. ప్యాషన్ అనేది లేదు, ఇది జస్ట్ బిజినెస్ మాత్రమే. ఇది నాకు మూవీ అనేది జస్ట్ బిజినెస్ మాత్రమే. ఆ బిజినెస్లో నా బెస్ట్ వర్క్స్ అయితే నేను చేస్తానని చెప్పేసి అయితే ప్రశాంత్ నీల్ చెప్పింది అనమాట. సో ఎంత అది కదా, అంటే బిజినెస్ లెక్కనే చూస్తాడు దాన్ని అయితే. సో అందులో బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాడు. సో ఇది ఓవరాల్గా ప్రశాంత్ నీల్ పడ్డ కష్టాలు అయితే. సో ఆయన పడ్డ కష్టానికి అయితే ఇప్పుడు ప్రతిఫలం వస్తుంది, అంత అప్రిసియేషన్ వస్తుంది. డ్రాగన్ మూవీకి చాలా అప్రిసియేషన్ అంటే హైప్ ఉన్నది. సో అది రేపు అయితే ఖచ్చితంగా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా వేరే ఉంటుంది మూవీ. నన్ను అడిగితే ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. సో దీని గురించి ఇంకా వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్